హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నాను కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు మనము డబుల్ మీఠా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము డబుల్ మీఠా చేసుకుంటున్నాము. దానికోసం నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా 4 పీసుల్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని గాలికి ఆరబెట్టుకోవాలి, లేదా ఎండకన్నా పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇట్లా ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్ని కట్ చేసినాక చూపిస్తాను. గాలికి ఆరబెట్టొచ్చు, లేకుంటే ఎండకైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసాము మేము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఒట్టిగా డ్రై అయిపోయినాయి, ఒట్టిగా అయిపోయినాయి అనమాట. ఇలా మనం నూనెలో వేయించుకోవాలి తిన్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాల పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. బాగా హీట్ ఎక్కినాక మనం ఆయిల్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మనం ఈ బ్రెడ్ దాంట్లో వేసి వేయించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది, మనం బ్రెడ్ వేసి వేయించుకుందాము. ఈ బ్రెడ్ మంచి బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకోండి. బాగా బ్రౌన్ కలర్ రావాలి ఇవి. ఇప్పుడు ఇవి వేగాయి, తీసేద్దాము. మరి మాడిపోయిన వరకు వేయించొద్దండి. చూడండి, ఇలా అన్ని తీసేసుకోవాలి. వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మొత్తం బ్రెడ్లన్నీ ఇలానే వేయించుకోవాలి. వేయించినాక చూపిస్తాను. చూడండి, అన్ని ఇలా వేయించుకోవాలి. మొత్తం ఇలా వేయించుకున్నాను. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం అదే బాల్లోనే. చూడండి, అన్ని ఇలా కట్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్ని. ఇప్పుడు మనం ఇవన్నీ నెయ్యి వేసి వేయించుకుందాము. నేను స్టవ్ ఆన్ చేసి పెట్టినాను. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఈ నెయ్యి అంతా హీట్ కావాలి, బాగా వేడి కావాలి. అప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి వేయించుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇట్లా వేసుకుందాము. చూడండి, నెయ్యిలో బాగా వేయించాలి. ఇప్పుడు బాదం వేసాం కదా, జీడిపప్పు కూడా వేసుకుందాము. జీడిపప్పు, పిస్తా పప్పు, ద్రాక్ష అన్ని వేసి వేయించుకుందాము. అన్ని కలిపి వేయించుకుందాము దీనిలో. చూడండి, అన్ని ఇలా వేయించుకొని మనం పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నాం కదా, ఇలాగా మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు మనం రెమెడీ తయారు చేసుకోవడానికి మనం పాలు తీసుకున్నాము, లీటర్ పాలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాలు దీంట్లో వేసుకోవాలి.
ఇప్పుడు మనం ఈ పాలని బాగా మరిగించుకోవాలి. పాలని మనము రెమెడీ తయారు చేసుకోవాలి. పాలని చిక్కపడాలి. చిక్కపడిన తర్వాత మనం తయారు చేసుకోవాలి దీన్ని, రెమెడీని చూపిస్తా చూడండి. ఫస్ట్ పాలు వేడి కానివ్వండి. చూడండి ఫ్రెండ్స్, పాలు ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం దీన్ని సన్న మంట పెట్టుకొని రెమెడీలాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇట్లా మీగడంతా పక్కకు తీసుకోవాలి. పాల మీద పొంగు అనమాట. దీన్ని మనం చిక్కగా చేసుకోవాలి. చూడండి, పొంగు వస్తుంది. ఇప్పుడు సన్న మంట పెట్టి మనము ఇలా అనుకుంటూ ఉండాలి. పాల మీద మీగడ వస్తుంది, ఇలా పక్క జరుపుతూ ఉండాలి. ఈ రెమెడీ అనేది చిక్కపడాలి. మనం లీటర్ పాలు వేసాం కదా, హాఫ్ లీటర్ పాల దాకా ఉడికించుకోవాలి మనము. చూడండి, ఇలా చిన్నగా మీగడ వస్తుంది, పాల మీగడ. ఇలా జరుపుతూ ఉండాలి. చూడండి, ఇలా మీగడంతా పక్కకి వేసుకుంటూ ఉండాలి మనం దగ్గరుండి. అది మీగడ అట్లా వచ్చినప్పుడు మనం ఇట్లా వేసుకుంటూ ఉంటే మనకు రెమెడీ కోసం ఇట్లా చేసుకోవాలి మనము. ఇది కనీసం కావడానికి ఒక అర్ధగంట టైం అన్న పడుతుంది. నిదానంగా ఓపికగా చేసుకోండి. చూడండి, ఇప్పుడే పాలు చిక్కపడ్డాయి, ఇంకొంచెం చిక్కగా కావాలి. ఇలా అంతా పాల పొంగు చేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనము బాదాము, పిస్తా మొత్తం సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను. అలాగే యాలకుల పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాము. కాసేపు ఒక 10-20 నిమిషాలు ఉడికించుకోవాలి దీన్ని కూడా. జస్ట్ 10 నిమిషాలు పడుతుందిలేండి ఉడకడానికి. మొత్తం హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఇది ఉడకనిక మాత్రమే. ఎందుకంటే సిమ్ములో పెట్టి మనం పాలు పొంగు తీసుకుంటూ ఉండాలి. అప్పుడే చిక్కగా వస్తాయి. చూడండి ఎట్లా వచ్చినాయో, పాలు అనేది చిక్కగా ఉన్నాయి. ఇంకొక 10 నిమిషాలు పెట్టుకుందాము. చూడండి, అవన్నీ వేసాక ఇలా ఉడుకుతుంది ఇది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంత చిక్క పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం దించుకొని మనం పాకానికి పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాకం తయారు చేసుకుందాము. పాకం కోసం ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను. అదే దాంతో మనం నీళ్లు వేసుకోవాలి. చూడండి, ఇది మనం పాకం లెక్క తయారు చేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుదాము. మనం చక్కెర కలపకుంటే పాత్రకు అంటుకుపోతుంది. ఇలా చక్కెర అంతా కరిగినాక పాకం కాసేపు ఉడకాలి. చూడండి, చక్కెర అంతా మెల్ట్ అవుతుంది. చూడండి, చక్కెర బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు ఇదంతా ఉడికినాక చూపిస్తాను. పాకం ఉడకాలి. కాసేపు 10 నిమిషాలు ఉడికించుకున్నాక మనము కొత్త ప్రాసెస్ చేద్దాము. చూడండి, పాకం మరుగుతుంది. ఇంకా కాస్త ఉడకాలి పాకము. చూడండి, పాకం బాగా మరిగింది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడికితే సరిపోతుంది పాకము. 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి పాకాన్ని. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇలా గట్టిగా ఉంటే బాగా ఫ్రై అయినట్లు లెక్క ఇది.
ఇప్పుడు మనము ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ ఈ పాకంలో వేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం. దీంట్లో వేయించిన బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకుందాము. మొత్తం దీంట్లో వేసేసేయాలి. చూడండి, అన్నీ ఇలా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పాకము మొత్తం అదే పీల్ చేసుకుంటుంది బ్రెడ్ని. ఇప్పుడు మనం తయారు చేసిన రెమెడీ వేసుకోవాలి. ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న రెమెడీని వేసుకుందాము. చూడండి, మొత్తం వేసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న రెమెడీని వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అన్నీ ఇట్లా డెకరేషన్గా చేసుకుందాం. గార్నిష్ అనమాట. చూడండి, డబ్బల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం దీని మీద. ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో చెర్రీస్ వేసుకుందాము. చూడండి, డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇది ఒక 8 గంటలు నానాలండి. ఇట్లానే మెత్తగా అయితే బ్రెడ్ క్రిస్పీగా ఉంది కదా, మొత్తం నాని మెత్తగా అవుతుంది. 8 గంటల తర్వాత మనం టేస్ట్ చేసి చూద్దాము. బాయ్. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.